హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనా అల్లుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను ఇక్కడ రెంట్కి తీసుకున్న ఇల్లుని చూపిస్తాను. ఇది రెంట్ వచ్చేసి రోజుకి 100 RMB, అంటే దాదాపు 1200 రూపాయలు. సో 10 రోజులకి వచ్చేసి 1200 రూపాయలు, 12,000 రూపాయలు అనమాట ఖర్చు. ఇది వచ్చేసి 5th ఫ్లోర్లో ఉంది, చూపిస్తాను చూడండి. ఇవి ఇక్కడ ఈ విలేజ్లో అపార్ట్మెంట్లు, ఈ చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఇలా ఉన్నాయి. సో మొత్తం చూపిస్తాను, ఇదిగో చూడండి. ఏంటంటే ఇక్కడ లిఫ్టులు చాలా లిఫ్టులు చాలా తక్కువ. ఇక్కడ అన్ని స్టెప్సే ఉంటాయి. 5వ ఫ్లోర్లో ఉంది మా ఇల్లు. ఎక్కాలి దిగాలంటే బాగా ఆయాసం వస్తుంది. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి మళ్ళీ. సో ఇక్కడ మ్యాక్సిమం లిఫ్ట్లు వాడరండి. ఇక్కడ అంతా ఫార్మర్స్, పనులు చేసుకున్న వాళ్ళు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి మెట్లు ఎక్కడం ఇవన్నీ బాగా అలవాటు అనమాట. సో లిఫ్ట్లు వాడరు. ఇది మనం ఉండే ఇల్లు. ఫిఫ్త్ ఫ్లోర్లో మన ఇల్లు ఉంది. కొంచెం చిందరవందరగా ఉంటుంది, ఎందుకంటే మనం రెంట్కి ఉండేది కాబట్టి శుభ్రం చేయలేసరికి మేము వచ్చామా, రూమ్లో తిన్నావా, పడుకున్నావా, అంతే అనమాట. అంతకుమించి మనం ఏం చేయము. ఇక్కడ స్నానం చేసావా అవన్నీ. సో హాల్, ఇది హాలు. హలో, ఇదే మిర్రరు, టీవీ, అన్నీ సెటప్లు అన్నీ ఉన్నాయి. టీవీ, సోఫాలు అన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి కిచెను. ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది, ఎలక్ట్రిక్ కుక్కర్లు అవన్నీ ఉన్నాయి. సింక్ క్లీన్ చేసుకోవడానికి. ఇది అవుట్ సైడ్ వ్యూ. చూడండి, ఇక్కడ అందరికీ కార్లు ఉంటాయి, ఎందుకంటే పక్కా పల్లెటూరులో ఉన్నారు కాబట్టి పనుల కోసం బయటికి వెళ్ళాలి. ఏ పని చేసుకునే వాళ్ళైనా, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళైనా సరే సిటీలోకి వెళ్ళాల్సిందే. కంపల్సరీగా కారు దిగాలి, సిటీలోకి వెళ్ళాలి. మోటార్ బైక్లు యూజ్ చేయరండి, ఎందుకంటే ఇది మొత్తం స్నో పడే ఏరియా కాబట్టి జారి పడిపోయి యాక్సిడెంట్లు అవుతాయనేసి మోటార్ బైక్లు అస్సలు యూజ్ చేయరు. మొత్తం కార్లు వేస్తారు. కార్లు సేఫ్టీ అని నన్ను అడగండి. కార్లు కూడా సేఫ్టీ కాదు. కార్లు కూడా స్కిడ్ అయితే యాక్సిడెంట్లు బీభత్సంగా అవుతుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కార్లతో. బట్ చనిపోయేంత యాక్సిడెంట్లు, బాగా ఇంజూర్ అయ్యే యాక్సిడెంట్లు. కార్లు వెళ్ళేటప్పుడు జారి గుద్దుకొని ముందు కారు గుద్దుకోవడం అలాంటివి జరుగుతుంటాయి. బట్ సివియర్ ఇంజూరీలు అటువంటివి ఏమి ఉండవు ఇక్కడ, మ్యాక్సిమం ఏం లేవు. ఓకే, బాత్రూము, అల్మారాలు. బాత్రూంలో వాడు స్నానం చేయడానికి సబ్బులు, పేస్ట్లు అన్నీ పెట్టాడు. ఇది ఒక బెడ్రూము. చూడండి, దుప్పట్లు కప్పుకోవడానికి రగ్గులు, హీటింగు. ఈ కింద ఫ్లోర్ చూసారా, చలిని తట్టుకోవడానికి లోపల దీంట్లో ఇన్సులేషన్స్ ఉంటాయి. అంటే వేడి వస్తూ ఉంటుంది అన్నమాట, పైకి వేడి తన్నుకుంటూ వస్తుంది పైకి అనమాట. సో మనం బట్టలు ఇప్పి పడుకున్నా కూడా మనకి చలి అయ్యదు. చిన్న దుప్పటి కప్పుకుంటే చాలు, సరిపోద్ది. సో ఇది బెడ్రూమ్ ఒకటి. సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇది సెకండ్ బెడ్రూము. మనం ఈ బెడ్రూమ్లో ఉంటున్నాము. సో ఇద్దరమే కాబట్టి మనం ఈ బెడ్రూమ్లో ఉంటాము. ఇవన్నీ మనం కప్పుకునేవి, బ్లాంకెట్, దుప్పట్లు, ఇవన్నీ. ఈ దుప్పట్ల వరకు మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఎవడెవడో వచ్చి అంతమంది పడుకుంటారు కాబట్టి. ఇది రెంట్కు ఉండే ఇల్లు కాబట్టి ఇలా వచ్చిపోయే వాళ్ళకి రెంట్లకి ఇస్తూ ఉంటారు. సో టూరిస్టులకి, లోకల్ ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి మాత్రం ఇస్తారు, తెలియని వాళ్ళకి ఇవ్వరు. తెలియని వాళ్ళకి అస్సలు ఇవ్వరండి. తెలియని వాళ్ళకి, అందులోని ఫారినర్స్ అంటే అస్సలు ఇవ్వరు. మనం కన్వర్టెడ్ కాబట్టి కొంచెం హాఫ్ కాబట్టి మనకిచ్చారు. మన వైఫ్ పక్కా లోకల్ కాబట్టి, మనం పక్కా లోకల్ కాబట్టి మనకి ఇది రెంట్కి ఇచ్చేసారు. సో ఈ బెడ్లు ఇవన్నీ మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం, దుప్పట్లు ఆరేసుకోవడానికి. అండ్ వాషింగ్ మిషన్లు అన్నీ ఉన్నాయి, బాత్రూమ్లు అన్నీ సూపర్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా. సో ఇది అనమాట ఇక్కడ రెంట్లు ఇలా ఉంటాయి, రెంట్లకి ఇచ్చే ఇల్లులు. సో రెంట్లకి ఇచ్చే ఇల్లులు ఇక్కడ అన్నీ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్.
100 RMB డైలీ అంటే 1200 డైలీ అంటే చాలా తక్కువ అనమాట. అదే కనుక మనం హోటల్లో ఉంటే దాదాపు డైలీ వచ్చేసి ఇక్కడ ఈ లోకల్ ఏరియాలో వచ్చేసి 300 to 400 RMB ఉంటుంది. అంటే 4500 నుంచి 5000 దాకా కాస్ట్ ఉంటుంది పర్ నైట్కి. బట్ వాడు బ్రేక్ఫాస్ట్లు అవన్నీ ఇస్తాడు. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ అంటే మనం ఇక్కడ కొనుక్కునే పని లేదు. మన వాళ్ళు ఉన్నారు కాబట్టి పొద్దున్న లేచి వాళ్ళ ఇంటి పోయి తినేస్తాము. మొత్తం 4 ఉంటారనమాట మన వాళ్ళు. సో 4 అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒకే చోట చేరతారు. బ్రేక్ఫాస్ట్కి అక్కడికే వస్తారు అందరూ. బ్రేక్ఫాస్ట్ అక్కడ తింటారు. బ్రేక్ఫాస్ట్లు అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ బైక్లు అందరూ బ్రేక్ఫాస్ట్లు అయిపోయిన తర్వాత కార్లు వేసుకొని తిరగడానికి వెళ్ళామా, ఆడుకున్నామా ప్రశాంతంగా, మళ్ళీ వచ్చేసి లంచ్ చేసామా ఫుల్గా. చూస్తారు కదా ఐటమ్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. మన వాళ్ళు 16, 18, 26 అన్ని రకాల వంటలు చేస్తారు. అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో కనుక నాకు అస్సలు తెలియట్లేదు. అండ్ మళ్ళీ సాయంత్రం వెళ్ళాము, ఆడుకున్నాము అంటారు. మధ్యలో ప్యాక్ అట్లా ఆడతారు, మాజాంగ్ అనేది ఉంటుంది అది ఆడతారు, ఫుల్గా ఆడతారు, డబ్బులు పెట్టి ఆడతారు. నా వైఫ్ అయితే రోజుకి 300 RMB సంపాదిస్తుందంటే అదొక వ్యసనం, దూదం అనమాట. సో ఆడతారు, ఫుల్గా తాగుతారు. సో ఇంకా ఎవరైతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా వేడిగా ఉంది ఇంట్లో చేసుకోవాలంటే చాలా కష్టం. టెంపరేచర్ -15, -26 ఉన్నా కూడా ఇంట్లో మాత్రం అంత గేమ్ ఉండదు. సో నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు హాయిగా ఉంది. కొంచెం బాంబులు పేల్చి ఈరోజు బాగా అలసిపోయాను. సాయంత్రం వెళ్ళేసి ఫుల్గా కుమ్మేయాలి ఫుడ్. అన్నీ ఏది పడితే అదే ఉంటాయి మన ఫుడ్ ఐటమ్స్. బట్ మన కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం అంతగా నేను నా కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకు సపరేట్గా కొన్ని ఫుడ్ ఐటమ్స్ వండిస్తారు, వెజిటేరియన్ టైప్ మన కోసం వండిస్తారు. లైక్ లేడీ ఫింగర్లు, క్యాబేజీలు, కాలీఫ్లవర్లు అటువంటి నేను ఇష్టంగా తినదగినవి నా కోసం స్పెషల్గా రెడీ చేస్తారు వీళ్ళు. అదొక విషయం నాకు బాగా నచ్చుతుంది వీళ్ళ దగ్గర. సో ఇది ఈరోజుకి. మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, చైనా అల్లుడు. బాయ్ బాయ్. Dancing the way I song on my skin. I count like shooting star, you can never resist. Pick my man, then just my basement. You might clear this in the ceiling, could be a limit. I'm coming to you where upside down. Suddenly we can't stay but